వీటిని బోడ కాకరకాయలని, ఆ కాకరకాయలని, అడవి కాకరకాయలని అంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి హెల్త్కి చాలా మంచివి. ఇవి సంవత్సరానికి ఒకసారి ఈ వానాకాలము చలికాలంలోనే అవుతాయి. కాబట్టి ఇవి కంపల్సరీ 1-2 సార్లు అయినా తినాలి. వీటి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. 400 కేజీ అట్లా ఉన్నాయి ఇప్పుడు. కానీ మనము ఇవి అడవిలో దొరుకుతాయి, ఎవరు చెట్లు వేయకుండా అవే మొలుస్తాయి. ఏం కెమికల్స్ ఉండవు, ఏమీ ఉండవు. మంచి ఫుడ్, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అందరూ చాలా ఇష్టంగా తింటారు వీటిని. వీటి గురించి తెలిసిన వాళ్ళు. సో ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి తినాలి అని. కాబట్టి ఇప్పుడు చాలా రేటు పలుకుతున్నాయి. ఇప్పుడు అడవి నుంచి తేగానే చేతుల మీదనే అమ్ముడుపోతున్నాయి. ఇక ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్లోనైతే 300 కేజీ, 400 కేజీ ఉన్నాయి. చూస్తున్నారు కదా. వీటిని తీసుకొచ్చి పైది తొక్క తీసినా పర్లేదు, తీయకున్నా పర్లేదు. కాకపోతే పిల్లలు తినాలని తొక్క తీసాను. కాస్త తీసి మంచి కడిగి ఇట్లా హాఫ్ కట్ చేసుకొని, కొంచెం నూనె ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. నూనె వేసుకొని, నూనెలో కొంచెం జీలకర్ర వేస్తే ఆవాలు కూడా వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర వేసుకుంటే చాలు. వేసి వీటిని మంచిగా నూనెలోనే మెత్తగా ఉడికించాలి. మొత్తం నూనెలో మెత్తగా ఉడికిన తర్వాత కాస్త సిమ్లో పెట్టి మూత పెడుతూ ఉడికించాలి. మెత్తగా నూనెలో ఉడికిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ అన్నీ వేసుకొని మసాలా అంటే కొబ్బరి, పల్లీలు, నువ్వుల పొడి చేసి వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చాలా బాగుంటాయి. ఇది 2-3 డేస్ బాగుంటుంది ఫ్రెండ్స్, పాడవకుండా ఉంటుంది. టిఫిన్లోకి చాలా బాగుంటుంది. పప్పంచుకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.